నమస్కారం. క్వశ్చన్ అవర్కు స్వాగతం. ఏపీ రాజకీయాల్లో బీజేపీ కీలక శక్తిగా మారబోతోందా? వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయా, లేదంటే పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో బీజేపీకి దూరం అవుతారా? కేంద్రం తెలుగు రాష్ట్రాలలో తెలంగాణతో కయ్యం, ఏపీతో నెయ్యమన్నట్లుగా వ్యవహరిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి క్వశ్చన్ అవర్లో జాయిన్ అయ్యారు. బీజేపీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు మేడం. కేంద్రంలో చాలా స్ట్రాంగ్గా ఉంది బీజేపీ, తిరుగులేని శక్తిగా కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో, ఏపీలో ఎప్పుడు మీరు అధికారంలోకి రాబోతున్నారు? మీరు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో కూడా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఫౌండేషన్ లేదు అని చెప్పి చాలామంది భావించేవారు. కానీ ఇవాళ ఒక్కసారి మాత్రమే కాకుండా తిరిగి ప్రజలు మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చారు. అదేవిధంగా త్రిపురలో కూడా కేవలం 2% భారతీయ జనతా పార్టీ ఓటు శాతం ఉండేది. కానీ ఇవాళ రోజున చూసినట్లయితే త్రిపురలో కూడా 50% దగ్గర ఇవాళ భారతీయ జనతా పార్టీ తన ఓటు శాతాన్ని పెంచుకోవటం అనేది జరిగింది. కనుక ప్రతి ఒక్క రాష్ట్రం ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మీరు ఒక్కసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి రావడము, లేదా ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఎదగటము జరుగుతున్నటువంటి ప్రక్రియని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇవాళ ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఘనత మాత్రమే కాకుండా ఇది దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల కనపరుస్తున్నటువంటి విశ్వాసంగా నేనైతే భావిస్తున్నాను. కనుక అదే విధంగా మేమందరం కూడా ఎటువంటి అలుపు లేనటువంటి కార్యకర్తలంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మీరు చూసుకున్నట్టయితే నాకేమిటి అనేటువంటి ఒక లాభాపేక్ష లేకుండా భారతీయ జనతా పార్టీ జెండాని భుజం మీద మోసినటువంటి వారు చాలామంది కార్యకర్తలు, అంకిత భావంతో పనిచేసినటువంటి వారు, ప్రాణాలు అర్పించినటువంటి వారు చాలామంది పార్టీలో ఉన్నారు. ఇంతకుముందు వ్యవస్థాపక నాయకులు ఎవరైతే ఉన్నారో మన అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు, కుషుభావ్ ఠాక్రే గారు, సుందర్ సింగ్ బండారీ గారు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని భావించకుండా పార్టీని తల్లిగా భావిస్తూ సేవ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యం. అటువంటి పార్టీ కేవలం 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఇవాళ 303 గెలిపించుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది. కనుక ఇదే విధంగా కనుక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కార్యకర్తలు అంకిత భావంతో ఏ విధంగా ఇప్పటి వరకు కూడా సేవ చేస్తూ వస్తున్నారు, అదేవిధంగా పార్టీ బలోపేతానికి కష్టపడినట్లయితే తప్పకుండా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. అధికారం ఎలా ఉన్నా ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మేము భావిస్తాం. అంటే ఒక ఉత్తరప్రదేశ్ లేకపోతే త్రిపుర ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందా? ఎందుకంటే వైసీపీ అనేది చాలా బలమైన పార్టీ, దాన్ని ఢీకొట్టగలిగేటటువంటి వ్యూహాలు కానీ లేకపోతే ప్రణాళికలు కానీ బీజేపీ దగ్గర ఉన్నాయా? అంత బలమైన క్యాడర్ కూడా ఉందా? నేను ఇందాకన్నట్టుగా అసలు సంపూర్ణంగా అంకితమైపోయి లాభాపేక్ష లేకుండా పనిచేసేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని మేము చాలా సగర్వంగా చెప్పుకుంటామండి. ఇందాక మీరు అన్నారు 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రంలో మీరు ఎలాగూ నిలబడతారు అని. ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే బాసపా కావచ్చు, అంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే ఎస్పీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆ 2 కూడా చాలా బలీయమైనటువంటి శక్తులే అక్కడ ఆ రాష్ట్రంలో. కానీ ఇవాళ వారిని ఢీకొనటం మాత్రమే కాకుండా ఇవాళ వారి మీద గెలుపు సాధించే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నది. అంటే ఇది కేవలం 1 సంవత్సరం, 2 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సాధించినటువంటి విజయం కాదు. ఇది నిరంతరాయంగా కృషి చేసినటువంటి నేపథ్యంలోనే ఆ స్థాయికి రావటం జరిగింది. కనుక ఇక్కడ కూడా కార్యకర్తలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని ఢీకొనటానికి సన్నద్ధంగా ఉన్నారు. ఇంకా ప్రణాళిక అంటారా, ప్రణాళిక అనేది మేము సాధారణంగా పార్టీలో చర్చించుకునేటువంటి విషయం. ఖచ్చితంగా మా ప్రణాళిక మాకున్నది. ఎస్, మీ మిత్రపక్షం జనసేన పవన్ కళ్యాణ్ పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తాను అని అంటున్నారు. ప్రజెంట్ బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయి కదా, టీడీపీని కూడా కలుపుకోపోవాలనేటటువంటి ఆలోచన ఆయనకుందనేది ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. మరి దీనికి బీజేపీ సైడ్ నుంచి ఓకేనా? అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉందండి ఎన్నికలకి. అంటే ప్రస్తుతం మా దృష్టి కేంద్రీకరించడం అంతా కూడా
కేవలం మా పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అని, అదేవిధంగా జనసేనతో ఉన్నటువంటి మా మైత్రి ఏ విధంగా మేము ముందుకు తీసుకువెళ్ళాలి అని, ఈ 2 విషయాల మీదే భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారందరి దృష్టి కూడా దీని మీదే కేంద్రీకృతమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి వారి ఆలోచనలు వారికి ఉంటాయి. జస్ట్ ఎన్నికలకి ముందు మేము డెఫినెట్గా కూర్చుని ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా చర్చించుకున్న తర్వాత మేము నిర్ణయానికి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 2024 ఎన్నికలకు బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్న నమ్మకం ఈ క్షణానికైతే ఉందా మీలో? ఖచ్చితంగా ఉందండి మాలో. ఇప్పుడు మీరు చూసినట్లయితే మొన్న రాయలసీమలో మేము ప్రజాగ్రహ సభ చేశాము. ప్రజాగ్రహ సభకి జనసేన సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వచ్చి పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా రేపు ఉత్తరాంధ్రలో మేము అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సందర్శన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రారంభించబోతుంది. దానికి కూడా జనసేన కార్యకర్తలు, నాయకులు వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నారు. కనుక ఖచ్చితంగా ఇప్పటి వరకు మేము మిత్రపక్షంగానే ఉన్నాం, ఇప్పుడు మిత్రపక్షమే, రాబోయేటువంటి కాలంలో కూడా మేమిద్దరం మిత్రపక్షంగానే ముందుకు వెళ్తాం. అంటే మీరు చెప్తున్న 1-2 ఉదాహరణలు పక్కన పెడితే బీజేపీ కార్యక్రమాలు బీజేపీవి, జనసేన కార్యక్రమాలు జనసేనవి, ఎవరు కూడా కలిసి ఒక ఉద్యమాన్నో లేకపోతే ఒక కార్యక్రమాన్నో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఏపీలో. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన 2 పార్టీలు కలిసి ఆందోళన నిర్వహించాయండి. మీరు చూసినట్లయితే వేదిక మీద మా అగ్రనాయకులు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా ఒకే స్టేజ్ మీదకి వచ్చినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాకపోతే అఫ్కోర్స్ డెఫినెట్గా రోజు ప్రతి ఆందోళనలోనూ కలిసి చేయటం అనేది ఇప్పుడు ఎవరి ఆలోచనలు అంటే ప్రజా సమస్యలపై స్పందించేటువంటి తీరు వేర్వేరుగా ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో వారు వేరుగా వెళ్ళొచ్చు, కొన్ని సందర్భాల్లో మేము విడిగా వెళ్ళొచ్చు, కానీ మా మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మాత్రం యథావిధిగా బలంగా ఉంది. అంటే ఎవరి పల్లకీలు మోయడానికి నేను రాలేదని పవన్ కళ్యాణ్ నిన్న తన కేడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. అంటే అది టీడీపీ పల్లక లేకపోతే బీజేపీ పల్లక? ఎవరి పల్లకీని మోయడానికి రాలేదని చెప్పడం ద్వారా ఏం అర్థం అవుతోంది బీజేపీకి ఒక మిత్రపక్షంగా? అది మీరు నన్ను అడిగే కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. కానీ వారన్న దాంట్లో ఏమిటంటే ఎస్, ప్రజలు ముఖ్యం అనేటువంటి సందేశాన్ని వారు ఇచ్చారు. మనం దాన్ని విస్మరించి కేవలం పార్టీల మీద దృష్టి కేంద్రీకరించడం అనేది సరికాదు. వారు ఏమన్నారు, ఆ మాట అంటూ ప్రజల్ని పల్లకిలోకి ఎక్కించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వారు చెప్పారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ఆలోచన కూడా అదే. సబ్కే సాత్ అనేటువంటి నినాదమే భారతీయ జనతా పార్టీ. సబ్ అంటే ఎవరు? ప్రజలందరూ కూడా, కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకుని ముందుకు వెళ్తమే. కనుక ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి స్వారూప్యత కనపడుతుంది అని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఒకవేళ బీజేపీ కలిసి రాకపోయినా సరే బీజేపీని వదిలి టీడీపీతో కలిసి జనసేన 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉందనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని ఏమన్నా గమనిస్తోందా బీజేపీ? నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీ ముందు కూర్చున్నానండి. భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి ఏమిటి, వారి ఆలోచన ఏమిటి అనేది నేను చెప్పగలను. జనసేనలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో వారు చర్చించుకుంటారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే మేము ఖచ్చితంగా జనసేనతో మిత్రపక్షంగానే ఉన్నాము. రాబోయే కాలంలో కూడా అదే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. అంటే టీడీపీ జనసేన కలవాలన్నది టీడీపీ అభిమతం మాత్రమే కాదు, టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన కొంతమంది నాయకుల అభిమతం కూడా. పార్టీలోకి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే మా పార్టీ సిద్ధాంతానికి అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి పనిచేసేటువంటి పరిస్థితి ఉండాలి అన్నది మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరి అభిమతం కూడా. వచ్చేవారికి కూడా పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీ పని విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిస్పష్టంగా వారికి తెలియజేసిన తర్వాతే, వారు అంగీకరించిన తర్వాతే మా పార్టీలోకి వస్తారు. కనుక వారందరూ కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఇవాళ పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి, ఒక వర్కింగ్ విధానం ఉంది కాబట్టి దానికి లోబడే అందరూ పార్టీలోకి వచ్చారు. అండ్ ఇవాళ పార్టీలో ఉన్నటువంటి వారు ఏ పార్టీ నుండి వచ్చినా కూడా వారు కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి, పని విధానానికి లోబడే పనిచేస్తున్నారనేది మనమందరం కూడా గమనించాలి. రైట్, అదే నిజం అనుకుంటే మీరు చెప్పేదే వాస్తవం అయితే సునీల్ ధియోదర్ గారు ఆ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు. బీజేపీ అనేది ఏం పార్కింగ్ ప్లేస్ కాదు, ఇతర పార్టీల నుంచి వచ్చి తమ అవసరాలు తీరిపోయాక వెళ్ళిపోవడానికి అని. ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు?
కొత్తగా పార్టీలోకి వచ్చే వారందరూ కూడా దీన్ని గమనించాలి అని చెప్పి వారు చేసినటువంటి సూచన. అంటే ఏమిటి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పార్టీకి ఒక విధానం ఉంది, పార్టీకి ఒక వర్కింగ్ ప్యాటర్న్ ఉంది కనుక దానికి అనుగుణంగా లోబడి ప్రతి ఒక్కరూ కూడా పార్టీలోకి వచ్చే వారందరూ కూడా ఆ విధంగా పనిచేయాలి అని చెప్పి వారు సూచించారే కానీ ఇక్కడ పార్టీలోకి వచ్చినటువంటి ఏ నాయకుల్ని ఉద్దేశించి సూచించిందిగా నేనైతే భావించడం లేదు. ఎస్, బీజేపీ జనసేన కూటమి సపరేట్గా టీడీపీ అంటే వేరువేరుగా ఇవి పోటీ చేయడం ద్వారా వైసీపీని ఓడించగలుగుతాయి అని అనుకుంటున్నారా మీరు? ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాం. ఎన్నికలకి ముందు ఏదైనా నిర్ణయాలు చేయాలి అని అంటే మా అగ్రనాయకత్వం దీని మీద దృష్టి సారిస్తుంది కనుక ఇవాళ మా దృష్టి అంతా కూడా మేము భారతీయ జనతా పార్టీని, మా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీదే మా దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉన్నది. ఇప్పుడు మా బూత్ కమిటీలు ఏమిటి, మా మండల కమిటీలు ఏమిటి, ఎందుకంటే ఎన్నికలు అనేవి స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పోటీ చేయబడేటువంటివి కావు, బూత్ స్థాయిలో మండల స్థాయిలో పోటీ చేయాలి. కాబట్టి ఈ కమిటీలు బలంగా ఉన్నాయా లేదా, పనిచేసేటువంటి ఆ యొక్క పద్ధతి వారిలో ఉన్నదా లేదా, ఇటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. పొత్తులు అంటారా, పొత్తు అనేది మా అగ్రనాయకత్వం నిర్ణయించేటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్ళడం అనేది మా రాష్ట్ర అధ్యక్షులు చేస్తారు. అది చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో మా అగ్రనాయకత్వం చేస్తుంది. ఇవాళ నేను ఇందాక అన్నట్టుగా మా పార్టీని బలోపేతం చేసుకోవటం, మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనతో కలిసి మేము అడుగులు ముందుకు వేయటం. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే రోడ్ మ్యాప్ బీజేపీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. మీరు వినే ఉంటారు. అటువంటి రోడ్ మ్యాప్ ఏదైనా రెడీ అయిందా? ఎప్పటికప్పుడు పరిస్థితులు పరిశీలించుకుంటూ ఉంటామండి. అంటే పాలిటిక్స్ అనేది అది రాతి మీద గీసినటువంటి గీత కాదు, ఇట్స్ వెరీ వెరీ ఇదిగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనించుకుంటూ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మా యొక్క స్ట్రాటజీస్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి కనుక అదే విధంగా మేము మా పార్టీ తరఫున మేము ముందుకు వెళ్తున్నాము. అండ్ ఎప్పటికప్పుడు ఏదన్నా సమస్యల మీద చర్చించుకోవాలనుకుంటే మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా మాట్లాడతారు. అండ్ వారిరువురు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ పార్టీ కావచ్చు, మా పార్టీ కావచ్చు అనుకరిస్తూ ముందుకు వెళ్తుంది. అంటే తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనే రోడ్ మ్యాప్ రెడీ అయిందని మీ పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారే అన్నారు. అంటే రెడీ అయినటువంటి రోడ్ మ్యాప్ పవన్ కళ్యాణ్ చేతికి ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? నో నేను అన్నాను కదండి, ఇప్పుడు నథింగ్ ఇస్ రిటన్ ఆన్ స్టోన్. ఏది కూడా రాతి మీద రాసినటువంటి రాత కాదు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కనుక మారుతూ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా యొక్క స్ట్రాటజీస్ కూడా మారుతూ ఉంటాయి. మాట్లాడవలసినటువంటి సందర్భంలో మా అధ్యక్షులు ఆ పార్టీ జనసేన అధ్యక్షులతోటి మాట్లాడుతున్నారు అండ్ సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం. అంటే వైసీపీ పైన పోరాటం చేయడానికి జనసేనకు రోడ్ మ్యాప్ బీజేపీ ఇవ్వడం ఏంటి అనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనికేం సమాధానం చెప్తారు మేడం? మిత్రపక్షంగా ఉన్నప్పుడు వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన మేము అర్థం చేసుకోవాలి, మా మనసులో ఉన్నటువంటి ఆలోచన వారు కూడా అర్థం చేసుకోవాలి. కనుక దీంట్లో ఆశ్చర్యపోవటానికి లేకపోతే ఆందోళన చెందటానికి ఏదైనా అవకాశం ఉన్నది అని చెప్పి నేనైతే భావించడం లేదండి. మిత్రపక్షంగా మిత్రపక్ష ధర్మాన్ని నిర్వర్తిస్తూ రెండు పార్టీలు మాట్లాడుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. ఎస్, మీ పార్టీ అధినేత సోము వీర్రాజు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో పార్టీకి కొంత నష్టం చేస్తున్నాయి అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన చీప్ లిక్కర్ ఇస్తానను, 50 రూపాయలకి లిక్కర్ బాటిల్ ఇస్తానను అనడం కానీ, లేకపోతే కడప ప్రజలకు అక్కడ రౌడీలు హంతకులు ఉంటారు వాళ్ళకు కూడా ఎయిర్పోర్ట్ ఎందుకని, ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయి అనేది పార్టీలో కూడా కొంత వినిపిస్తోంది. వాస్తవమేనా ఇది? చూడండి, ఇప్పుడు ఒకసారి నేను ఏదన్నా మాట్లాడితే అది అందరికీ ఆమోద్యంగా ఉండాలి అనేటువంటి భావన కూడా ఉండటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరినీ మెప్పించడం అనేది చాలా కష్టం. పార్టీ ఆలోచన ఏదైతే ఉందో, పార్టీ విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నామా లేదా అనేటువంటి విషయం మీదే మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించాలి. కనుక సోము వీర్రాజు గారు వారికి ఉన్నటువంటి వారు స్వయం ఆర్ఎస్ఎస్ తోటి సంబంధం ఉన్నటువంటి అంటే ఒక స్వయం సేవకుడుగా ముందుకొచ్చినటువంటి వారి ప్రతి పని ప్రతి మాట కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన దిశగానే ఉంటుంది. కానీ పార్టీకి నష్టం చేకూర్చాలి అనేటువంటి ఆలోచనతోటి వారు వ్యాఖ్యలు చేస్తారు అని చెప్పి నేనైతే నమ్మటం లేదు. వారు అన్నది ఏమిటంటే ఒక పక్క ఇస్తూ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి ఒక పక్క ఇస్తూ
అంటే ధరలు పెంచేసి అంటే తల్లి ఒడి అనేటువంటి తల్లి దీవెన అనేటువంటి అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం కింద 15,000 రూపాయలు మహిళలకు ఇచ్చినా కూడా దాంట్లో 1,000 రూపాయలు స్కూళ్ళకి కోత విధిస్తూ, అదేవిధంగా ఒక పక్క లిక్కర్ ప్రైజు అంటే వారి సొంత బ్రాండు, ఇదేది బ్రాండెడ్ కాదు, సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి అక్కడ మద్యం ధరని పెంచేసి ఒక పక్క ఇస్తూనే ఒక పక్క లాక్కుంటున్నారు అనే దిశగా వారి ఆలోచన ఉండి, ఆవేశంలో ఏమన్నా తొత్తరపాటు ఉండొచ్చు, కానీ వారి ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చాలి అని ఉండదు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తాను. అంటే అవేవి సొంత బ్రాండ్లు మావి కావు, టీడీపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి బ్రాండ్లు అవే కంటిన్యూ అవుతున్నాయని అసెంబ్లీలో సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీరు చూశారు. అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి, ఎక్కడి నుండి ఈ బ్రాండ్లు వస్తున్నాయనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఇంతకు ముందు కూడా కింగ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఒక పుస్తకాన్నే వారు పబ్లిష్ చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా కరప్షన్ ప్రూవ్ చేశారా అంటే తన వైఫల్యాన్ని ఇతర మీదకు రుద్దటం కన్నా కూడా ఒకవేళ నిజంగా వారు ఆ రకంగా అంటే శక్తివంచన లేకుండా న్యాయంగా రాష్ట్రానికి న్యాయం చేయాలి అనే ఆలోచన ఉన్నట్లయితే దానికి అనుగుణంగా ఉండాలి. కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి నేను కూడా అదే పందాలో వెళ్తాను అని అంటాం ఏంటండి, అది చాలా తప్పు కదా, అది మార్చుకోవచ్చు కదా అక్కడ తప్పు జరిగిందంటే. ఇక్కడ అందరికీ తెలుసు మద్యం అమ్మేటువంటి సందర్భంలో సాధారణంగా నరేంద్ర మోడీ గారు ఏమంటారు, డిజిటల్ పేమెంట్స్ అనేది ఎంకరేజ్ చేయండి అని చెప్పి వారు చెప్తున్నారు. ఇవాళ మీరు డిజిటల్ పేమెంట్స్ లేవు, అసలు ఒక బిల్లు ఇస్తున్నారా, లేదు కదా. మీరు ఎటువంటి బిల్లు లేకుండా డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఇవాళ మీరు మద్యం అమ్మటం ఏంటి, దానిలోనే అర్థమవుతుంది కదా ఎంత లోపాయకారిగా వారు అక్కడ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి విషయం. కనుక వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము కూడా తప్పు చేస్తాం అని చెప్పి వారు అనటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. రైట్. ఏపీ బీజేపీ మీద ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ ఏంటంటే ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వైసీపీకి, మిగతా కొంతమంది నాయకులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని. అంటే ఏపీ బీజేపీ టీడీపీ బీజేపీ, వైసీపీ బీజేపీగా రెండుగా చీలిపోయిందని అంటున్నారు. ఎందుకు ఇలాంటి విమర్శలు పార్టీ మీద వచ్చాయి? వాటి నుంచి బయటపడే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా పార్టీ? దీంట్లో బయటపడవలసినటువంటి అవసరం లేదండి. ఇందాక చెప్పినట్టుగా పార్టీ సిద్ధాంతానికి లోబడి, పార్టీ పని విధానానికి లోబడి పనిచేసేవారే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు భేదాభిప్రాయాలు అనేవి అది ఖచ్చితంగా ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 సభ్యులు ఉన్నట్లయితే ఒకే అంశం మీద విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. దాన్ని ఏదో వైసీపీ బీజేపీ అనో టీడీపీ బీజేపీ అనో అంటగట్టం అనేది ఇది సరైనటువంటి విషయం కాదు. మా పార్టీలో ఒక ప్రక్రియ ఉన్నది, మేమందరం కూడా ఒక కోర్ కమిటీ అనేటువంటి ఒకటి ఉంటుంది. అక్కడ ఏ విషయమైనా సరే మేమందరం చాలా ఓపెన్గా డిస్కస్ చేసుకుని దాని మీద నిర్ణయం ఒక అంశం మీద నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. ఒకవేళ అక్కడేమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే అక్కడే మేము వ్యక్తపరచుకుంటాం, దాని మీద ఒక అభిప్రాయానికి రావటం అనేది జరుగుతుంది. కనుక ఇక్కడ 2 పార్టీలకి సంబంధించినటువంటి బీజేపీ ఉన్నది కాదు, ఇట్ ఈస్ ఓన్లీ బీజేపీ ఫార్ బీజేపీ. ఎస్ మేడం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ మధ్య ఉత్పత్తిలోనూ అమ్మకాల్లోనూ రికార్డు సృష్టిస్తోంది. అలాంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దు అంటూ సీఎం జగన్ డైరెక్ట్గా ప్రధాని మోడీ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు కూడా. సో ఇక్కడ నుంచి బీజేపీ కూడా అలాంటి ప్రయత్నం ఏదన్నా చేస్తుందా, కేంద్రాన్ని ఒప్పిస్తుందా? ఆల్రెడీ 2-3 ఆల్టర్నేటివ్స్ మాకు ఏదైతే బాగుంటుంది అని అనిపించిందో మేము కేంద్ర ప్రభుత్వానికి మేము ఆల్రెడీ వారి దృష్టికి తీసుకువెళ్ళటం అనేది పార్టీ పరంగా. అక్కడ సోమవీర్రాజు గారు, అక్కడ ఉన్నటువంటి మాధవ్, జనరల్ సెక్రటరీ అయినటువంటి మాధవ్ గారు, పదాధికారులు, నేను సైతం మేము అక్కడ అప్పుడు స్టీల్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా మేము కలవటం జరిగింది. అయితే ఒకటి మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం, గవర్నమెంట్ ఇస్ టు గవర్న్ కానీ ఇట్ షుడ్ నాట్ డూ బిజినెస్ ఫార్ బిజినెస్ అనేది నరేంద్ర మోడీ గారు చాలా సుస్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేయదలుచుకున్నానండి, ఇక్కడ విశాఖ స్టీల్కి అన్యాయం అనేది జరగదు అని మేము ఖచ్చితంగా నేను మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నేను తెలియజేయాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదైనా ఒకవేళ ఆల్టర్నేటివ్, దానికి బాగా అనుకూలమైనటువంటి ఆల్టర్నేటివ్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇవాళ రోజున చాలా ఎక్కువ స్థాయిలో లాభాలు వస్తున్నాయి స్టీల్ ప్లాంట్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. మరి ఇదే ఇంతకు ముందు ఎందుకు రాలేదు? ఇట్ వాజ్ ద సేమ్ స్టీల్ ప్లాంట్. ఆనాడు మైన్స్ లేవు కాబట్టి లాభం లేదన్నారు, కానీ వాళ్ళ మైన్స్ లేకపోయినా లాభం వస్తుంది కదా.
కనుక ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ది మేనేజ్మెంట్ అండ్ హౌ దే ఆర్ మేనేజింగ్ ఇట్ దేర్. కనుక ఆ దిశగా ఆలోచిస్తూ మోర్ ఆన్ గవర్నెన్స్, అంటే పరిపాలన మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ రకంగా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది కేవలం మా ప్రభుత్వంలో మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఇదే. కాకపోతే ధైర్యంగా ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి పని. మీరంటున్నట్టుగా సొంత గనులు లేకపోయినా, రెండోది ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్నా, ఉత్పత్తిలో కానీ అమ్మకాల్లో కానీ ఒక రికార్డును ఈ క్షణంలో ఈ సమయంలో సృష్టించగలిగింది విశాఖ స్టీలు. నిజానికి దాన్ని కాపాడుకోవాలంటే సొంత గనులు కావాలనేటటువంటి డిమాండ్ ఒకవైపు వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్లో 2020లో కేటాయించిన బొగ్గు గనిని రద్దు చేసి వేరే కంపెనీకి బదలాయించింది. అదే సమయంలో లైమ్ స్టోన్ అందించే ఒడిశాలోని నీలాంచల్ స్టీల్ను కూడా తప్పించింది. ఎందుకు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం? అదే చెప్పాను కదండి, ప్రభుత్వం అనేది పరిపాలన మీద దృష్టి సారించాలి. సుపరిపాలన ఏ విధంగా ప్రజలకు అందించాలి, సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలకి చేరువ చేయాలి అనే దిశగా ప్రభుత్వం యొక్క ఆలోచన దృష్టి ఉండాలి. కానీ బిజినెస్ మీద ఉండకూడదు అనేటువంటి భావనతోటి ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే అంతకుముందు ప్రభుత్వాలు కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఇదే. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి హయాంలో దాన్ని ఆచరణలోకి పెట్టమనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. గతిశక్తి అని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని కింద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మటం కాదు, బట్ వాటిని ఒక ఫర్ టైం పీరియడ్ లీజ్కి ఇచ్చి దాని ద్వారా మానిటైజేషన్ అనేది చేసుకుంటూ మనం ఏదైతే, బికాజ్ వి కాల్ అవర్ సెల్ఫ్ వెల్ఫేర్ కంట్రీ, వెల్ఫేర్ అంటే సంక్షేమం ప్రజలకు అందించాలి. కాబట్టి ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో కూడా ఆర్థికంగా మనకి కొంచెం వెసులుబాటు కూడా కావాలి. కాబట్టి ఈ గతిశక్తి అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకురావడం జరిగింది. కనుక ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుంటారు, కానీ ప్రజా కంటకంగా మారేటువంటి నిర్ణయాలు తీసుకోరు అనేది సుస్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు విశాఖ నుంచి లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేశారు. సో విశాఖ ఉక్కు కోసం ప్రత్యేకంగా పురంధేశ్వరి గారు ఏమైనా ప్రత్యేక కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ ఏమైనా రూపొందిస్తారా? ఉద్యమం అని కాదండి, బట్ నేను ఇందాక చెప్పినట్లుగా దానికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ అయితే డెఫినెట్గా నా వైపు నుండి నేను ఇచ్చినటువంటి నేపథ్యం అది అన్ని కోణాల నుండి కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎస్, మోడీతో సీఎం జగన్ భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏపీ విషయంలో చాలా అంశాలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? స్టీల్ ప్లాంట్ అంశం కానీ, పోలవరానికి నిధులు కానీ, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ, ఇలా చాలా ఏళ్లుగా ఎందుకు పెండింగ్లోనే ఉండిపోయింది? దీనికి బాధ్యులు ఎవరు? తెలంగాణకి సంబంధించినటువంటి బకాయిలకు వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతినిధులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి దిశగా అడుగులు ఆల్రెడీ పడుతున్నాయి. పని కొనసాగుతుంది. త్వరలో దానికి పరిష్కారం అనేది వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. కొన్నింటికి ఆల్రెడీ వచ్చింది అని కూడా మీకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా పోలవరానికి ఎప్పుడైతే దాన్ని జాతీయ హోదా ఇచ్చారో ప్రతి పైసా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ ఏదైనా వారు ఇక్కడ నుండి వచ్చేటువంటి బిల్లుల సందర్భంలో ఏదైనా కొంచెం అనుమానాలు ఉన్నట్లయితే వాటిని కొంచెం నివృత్తి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వనరులు రిలీజ్ చేస్తారు. కానీ పోలవరానికి అన్యాయం చేసే దిశగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మొన్న కూడా గజేంద్ర షెకావత్ గారు వచ్చారు, మొత్తం పోలవరాన్ని అంతా కూడా పరిశీలించారు, అధికారులతోటి మాట్లాడారు, ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. కనుక ఇవాళ జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద బేబీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కనుక ఆ బిడ్డకు అన్యాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి, పని చేయొద్దు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఆల్రెడీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పిన తర్వాత బిల్లులో అది ఉన్న తర్వాత మరి సీఎం గారు స్వయంగా నాకు కేంద్ర ప్రభుత్వం సహాయం అక్కర్లేదు, మేమే చేసుకుంటాం అని చెబుతూ అక్కడ శిలాఫలకం వేయటం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ టెండర్స్ కాల్ ఫర్ చేయటం కావచ్చు, వారు చేయటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంటర్నేషనల్ టెండర్స్కి అనుగుణంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి టెండరు రాలేదు. కనుక ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది వైబుల్ కాదు అనే రిపోర్టు ఉన్న నేపథ్యంలో మేము ఏర్పాటు చేయలేదని కేంద్రం అంటోంది. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మేము స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అంటోంది. దానికి సహకారం అందించండి మీరని మోడీ ప్రధాని గారిని కలిసిన సందర్భంలో జగన్ గారు విజ్ఞప్తి చేశారు.
అది మోడీ గారు అన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారండి. మరి అక్కడ ఉన్నటువంటి ఉక్కు గ్రేడ్ చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి మీరే చెప్తున్నారు కనుక అటువంటి సందర్భంలో ఎట్లా వైబుల్ అవుతుంది అనేటువంటి విషయం కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉన్నది. పోలవరం 2023 జూన్ జూలై కల్లా కంప్లీట్ అవుతుందా? ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చేస్తోంది రైతులకు, బాధ్యత ఏమో మీ పైన ఉంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా అనా పైసతో సహా పోలవరం నిర్మాణానికి సంపూర్ణమైన సహకారాన్ని అందించడం. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు చేపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అదే కేంద్ర ప్రభుత్వం మీద పెట్టినట్టయితే మరి మెరుగైనటువంటి దిశగా అడుగులు పడేయేమో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేమే నిర్మాణం చేస్తాం చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత డబ్బులు వనరులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం వరకే పరిమితం అవుతుంది. పీపీఏ అనేది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దీనికోసమే కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. సో దట్ ఆ పనులు ఎంత గతిన ముందుకు వెళ్తున్నాయి, ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఇచ్చిన డబ్బులు సవ్యంగా వినియోగపడుతున్నాయా లేదా, ఇటువంటి విషయాల మీద దృష్టి సారించడానికి పీపీఏని కూడా కేంద్ర ప్రభుత్వం స్థాపించడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం తరఫు నుండి ఎటువంటి వెనకడుగు లేదు. అన్ని విధాలా కూడా పోలవరానికి సంపూర్ణమైన మద్దతుని, సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 8 ఏళ్లుగా 2014 నుంచే తీసుకుందాం, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత 8 ఏళ్లుగా నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటే ఎందుకు ఆలస్యం అవుతోందంటే ప్రధానంగా వినిపిస్తోంది సవరించినటువంటి అంచనాలు, నిధులు రాకపోవడం అనేది. రెండోది డిజైన్లు ఖరారు చేయడంలో కూడా ఆలస్యం చేస్తోంది కేంద్రం అనేది. ఈ రెండింటికి ఏం సమాధానం చెప్తారు మేడం? లోవర్ కాఫర్ డ్యామ్ కి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదండి అనుమతి. ఆ డిజైన్ కి దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ ఆల్సో. మరి ఇంతకు ముందు ఇప్పుడు జరిగినటువంటి ఆలస్యాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్ట్రాయ్ అనేటువంటి కంపెనీకి నిర్మాణ బాధ్యతలు ఇచ్చారు. నత్తనడకన అప్పుడు జరిగాయి. ట్రాన్స్ట్రాయ్ చాలా వరకు కూడా బ్యాంకులకి బకాయి పడినటువంటి సందర్భంలో ఏదైతే డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదో కింద సబ్ వర్క్ చేస్తున్నటువంటి నిర్మాణాలు చేస్తున్నట్టు పనులు చేస్తున్నటువంటి కంపెనీస్కి డబ్బులు వెళ్ళేవి కావు. అవి స్వయంగా బ్యాంకులు ఎప్పుడైతే ట్రాన్స్ట్రాయ్ ఖాతాలోకి డబ్బులు వచ్చాయో బ్యాంకులు తీసేసుకునేవి. ఎందుకంటే బ్యాంకులకి వాళ్ళు రుణపడి ఉన్నారు కాబట్టి. కనుక ఎప్పుడైతే వారికి డబ్బులు రావట్లేదో కింద ఉన్నటువంటి కంపెనీలు పని చేయటం అనేది మానేశాయి. త్రివేణి ఎర్త్ వర్క్స్ కూడా మనకి తెలియనటువంటి విషయం కాదు. అటువంటి సందర్భంలో ఎస్క్రూ అకౌంట్స్ ఓపెన్ చేయమంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్క్రూ అకౌంట్స్ ఓపెన్ చేయలేదు. అది మాత్రమే కాకుండా ట్రాన్స్ట్రాయ్ అనుకున్న గతిన పని చేయనటువంటి నేపథ్యంలో క్లాస్ 6A కింద ట్రాన్స్ట్రాయ్ని తప్పించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 3 సంవత్సరాలు జాప్యం చేసి చివరికి ఎప్పుడో వాళ్ళు ట్రాన్స్ట్రాయ్ మేము తప్పిస్తున్నాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఈ డిలే అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుండి, అది అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, వారి చేస్తున్నటువంటి డిలేస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రుద్దటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కారణాలన్నీ విశ్లేషిస్తే ఇది టీడీపీని తప్పుబట్టాలా, అప్పటి టీడీపీని తప్పుబట్టాలా, లేకపోతే జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించినటువంటి కేంద్రాన్ని తప్పుబట్టాలా? అప్పుడు జరిగినటువంటి మాకు కావాలి, మేము త్వరితగతిన నిర్మాణం చేస్తాము అని చెప్పి అడిగి తీసుకున్నారు కదా. మరి బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? త్వరగా నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు మేము ఆలోచించింది కూడా ఏమిటంటే, ఒకవేళ భూసేకరణ ఉందనుకోండి, భూసేకరణ ఎవరు చేయాలి? ల్యాండ్ ఇస్ ది డొమైన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాలి. కాబట్టి అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే వాళ్ళు అంత ఘంటాపదంగా మేము త్వరితగతిన చేస్తాము మాకు ఇవ్వండి అని చెప్పి వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇటువంటి చిన్న చిన్న అవరోధాలు వచ్చినా కూడా దాన్ని త్వరితగతిన అధిగమించేటువంటి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దాన్ని తప్పుపడితే ఎట్లా? ఇవాళ బాధ్యత తీసుకున్న తర్వాత మీరు ఎందుకు చేయలేదు అని చెప్పి మీలాంటి వారు రాష్ట్ర ప్రభుత్వాలని, అది అప్పుడు తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, 2 ప్రభుత్వాలని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉన్నదని చెప్పి నేను భావిస్తాను. అంటే పోలవరాన్ని ఒక ఏటీఎంలా చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారని స్వయంగా ప్రధాని మోడీ గారు అన్నారు. పోలవరంలో నిజంగానే అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? మరి డిలే ఎందుకు జరిగిందండి? ఇందాక చెప్పాను కదా, 3 సంవత్సరాలు
ట్రాన్స్ట్రాయ్ని మీరు ఎప్పుడైతే ట్రాన్స్ట్రాయ్ సరి అయినటువంటి రీతిలో పనిచేయడం లేదో, మీరు క్లాజ్ 6A ఆల్రెడీ ఉంది కదా MOUలో, మీరు క్లాజ్ 6Eని ఎందుకు ఉటంకించలేదు, ఎందుకు దాన్ని యాక్టివ్ దీంట్లోకి తీసుకురాలేదు? మీరు 6A కింద మీరు ట్రాన్స్ట్రాయ్ని తప్పించేటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు ఎందుకు తప్పించలేదు? ఇవన్నీ కూడా ఆలోచించవలసినటువంటి అంశాలే కదా. అంటే లోపాయకారి అండర్స్టాండింగ్ లేకపోతే ఎందుకు జరుగుతాయండి ఇటువంటి డిలేస్? ఎస్, ప్రధాని మోడీ గారికి సీఎం జగన్ గారికి మధ్య ఓపెన్ చేయమన్నారు, ఎస్క్రో అకౌంట్స్ ఓపెన్ చేయలేదు. ప్రధాని మోడీ గారికి సీఎం జగన్ కు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందా? కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, సీఎంలకి ఉండవలసినటువంటి సంబంధమే ప్రధానమంత్రి గారికిను జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదండి. ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం అవుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి రాష్ట్రాలకి అందవలసినటువంటి న్యాయపరమైనటువంటి సహాయం ఏదైతే అందాలో అందించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దానికి వెనకాడలేదు. కానీ ఎప్పుడైతే FRBM లిమిట్స్కి అధిగమించి ఇవాళ అప్పులు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందో, నిర్మలా సీతారామన్ గారు మా కేంద్ర ఆర్థిక మంత్రి వాటి మీద దృష్టి సారించడం జరిగింది. ఆల్రెడీ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు కూడా రాయటం జరిగింది. కనుక అందించవలసిన న్యాయబద్ధంగా అందవలసినటువంటి సహకారాన్ని అందించడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కానీ దాన్ని అధిగమించి ఏదన్నా తప్పులు జరిగినట్లయితే వాటి మీద దృష్టి సారించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం దివాళా దిశగానో లేకపోతే ఒక ఆర్థిక సంక్షోభం దిశగానో వెళ్ళిపోతోందని కేంద్రం భావిస్తోందా? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి సీఎంకి ఏమైనా మీరు హెచ్చరికలు ఏమైనా చేసిందా కేంద్ర ప్రభుత్వం? హెచ్చరికలు కానీ కాదండి. ఎప్పటికప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రకమైనటువంటి ఇంటిమేషన్ అనేది ఇవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. నిర్మలా సీతారామన్ గారు స్వయంగా చెప్పారు, ఇవాళ FRBM లిమిట్స్కి లోబడే మీరు ఉండాలి అని చెప్పి వారు ఖచ్చితంగా వారు బాహటంగా చెప్పినటువంటి విషయం. అదేవిధంగా CAG స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరు 27,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేశారు, చేసినటువంటి అప్పుల్ని మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో మీరు ఎక్కడా కూడా చూపించలేదు, వాటిని దేనికి వినియోగించారు చెప్పాలి అని చెప్పి CAG స్వయంగా రాసినటువంటి అంశం. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మీరు వివిధ కోణాల నుండి వివిధ విధాలుగా మీరు అప్పులు చేసి ఉన్నారు. మీరు చేసినటువంటి అప్పులు, ఎందుకంటే మద్యం మీద భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మీరు చూపించి మీరు అప్పు చేసినటువంటి నేపథ్యంలో ఏ విధంగా మీరు అప్పులు చేశారు, ఆ చేసినటువంటి అప్పు ధనాన్ని మీరు దేనికి వినియోగించారు మీరు సుస్పష్టంగా తెలియజేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు లేఖ రాశారు. ఎక్కడైనా కూడా జరుగుతుందండి. ఇవాళ భవిష్యత్తులో నాకు వచ్చేటువంటి రాబడిని నేను దాన్ని పూచీకత్తుగా చూపించి అప్పు చేయటం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్ఫూర్తికి 266 ఆర్టికల్ స్ఫూర్తికి సంపూర్ణంగా ఇది విరుద్ధంగా జరుగుతున్నటువంటి విషయం. కనుక ఎప్పటికప్పుడు ఆ విషయాల మీద ఆర్థిక మంత్రి గారు కావచ్చు, CAG కావచ్చు, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విషయాలన్నింటినీ కూడా తీసుకుని వస్తుంది. ఓవైపు జగన్ గారేమో ఇటు మోడీ గారితో అలాగే కేంద్రంతో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్తుంటే, ఇటు తెలంగాణ సీఎం మాత్రం పోరుబాట పట్టారు. కేంద్రాన్ని అన్ని అంశాల్లో ఆయన నిలదీస్తున్నారు, విమర్శిస్తున్నారు. మీరు గమనిస్తున్నారు. రేపు సోమవారం రోజు ఢిల్లీ వేదికగా ధాన్యం కొనుగోలు అంశంపై నిరసన దీక్షలకు కూడా దిగబోతున్నారు. ఈ నిరసన దీక్షలతో కేంద్రం దిగి వస్తుందా? తెలంగాణ డిమాండ్లు నెరవేరుస్తుందా? కేంద్రం స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? ఎవరితో సఖ్యంగా ఉండాలో, ఎవరితో విభేదించాలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి అంశాలు. కనుక తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి డిసిషన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇది న్యాయబద్ధమైనటువంటి వైరుధ్యమా కాదా అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా ప్రజలు ఒక అవగాహనకి రావాలి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. వారు ప్రధానంగా ఏంటంటే వరిని తీసుకుని ఇవాళ వేసంగి వరి ఏదైతే ఉందో, ఉత్పత్తి ఏదైతే ఉందో దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధ ప్రాతిపదికన వారు వెళ్తున్నారు. అది ఖచ్చితంగా మొదటి నుండి కూడా, ఇది ఇవాళ కాదు, వేసంగి సమయంలో మాత్రమే కాకుండా ముందు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు రా రైస్ ఏదైతే ఉందో, ధాన్యం ఏదైతే ఉందో మాకు ఇవ్వండి, మేము కొనుగోలు చేస్తాం. కానీ బాయిల్డ్ రైస్ వచ్చేటప్పటికి ప్రధానంగా ఈ బాయిల్డ్ రైస్ కొనేటువంటి రాష్ట్రం ఏదండి? ప్రధానంగా కేరళ,
కొంతమేరకు తమిళనాడు. ఇవాళ కేరళ హెస్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్ బాయిల్డ్ రైస్కి వచ్చేటప్పటికి. మీరు బాయిల్డ్ రైస్ పంపించినా మాకొద్దు మొర్రో మేము కొనే పరిస్థితి మాకు లేదు అని చెప్పి కేరళ స్పష్టంగా చెప్పినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకుని కేరళ రాష్ట్రంపై రుద్దటం అనేది సమంజసం కాదు. కనుక వారు ఖచ్చితంగా చెప్పారు, మీరు రా రైస్ ఇచ్చినట్లయితే నేను తీసుకుంటాను, బాయిల్డ్ రైస్ అయితే నేను తీసుకోను అంటున్నారు. కానీ నిన్న మొన్న కేటీఆర్ గారు కూడా ఏమని చెప్పారండి, మేము అసలు బాయిల్డ్ రైసే మేము చేస్తాం వేసంగిలో, మీరు దాన్ని తీసుకొని కొనుగోలు చేయండి అని చెప్పి అంటున్నారు. కనుక ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కాదు అని చెప్పి మేమైతే భావిస్తున్నాను. అయితే ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా ప్రధాని గారు దీని మీద దృష్టి సారిస్తారు. లొంగటం వంగడం అని అంటారా, అది ఏదైతే ఒక పాలసీ ఉంటుందో ఆ పాలసీకి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది, కానీ దానికి భిన్నంగానో ఒక రాష్ట్రానికి మేలు చేయాలనో ఆ రకంగా వెళ్ళదు. వాట్ అప్లైస్ టు వన్ స్టేట్ అప్లైస్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో మాత్రమే ధాన్యం సేకరణ అనేది ఎందుకు సమస్యగా, వివాదాస్పదంగా మారుతుంది? ఇది రైతుల సమస్యగా చూస్తారా, రాజకీయ సమస్యగా చూస్తారా? అదే మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం కదండి. కేంద్ర ప్రభుత్వం సుస్పష్టంగా చెప్పింది, బాయిల్డ్ రైస్ మేము కొనలేము, ఎందుకంటే కేరళ సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయింది కాబట్టి మేము కొనలేము అని చెప్పి అంత సుస్పష్టంగా చెప్పినా కూడా మీరు రైతుల మనోభావాలతో ఆడుకుంటూ మీరు ఎందుకు దీన్ని పోరుబాటు పట్టారు అని కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ రోజున అక్కడ బండి సంజయ్ గారు కూడా వేస్తున్నటువంటి ప్రశ్న. మరి ఫ్రిక్షన్ మోడ్లో వెళ్తే అది ఖచ్చితంగా రాష్ట్రానికి హేతుబద్ధంగా ఉండదు అనేటువంటి విషయం కూడా కేసీఆర్ గారు గమనించాలని చెప్పి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఎస్ మేడం, పురంధేశ్వరి గారు, ఏపీలో కొత్త జిల్లాలు వచ్చాయి, పాలనా వికేంద్రీకరణ కోసమే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ కొత్త జిల్లాలన్నీ కూడా అందులో భాగంగానే ఏర్పాటు చేశామని అంటోంది. దీన్ని బీజేపీ ఆహ్వానిస్తోందా? బీజేపీ ఇప్పుడు కాదండి, అసలు మొదటి నుండి కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలి అనేటువంటి భావనతో ఉంది. ఎందుకంటే ఒకటి పరిపాలనా సౌలభ్యం, రెండోది ఏమిటంటే ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యూట్ 2-3 జిల్లాల్లో, ఇప్పుడు అరకు చూసుకున్నట్లయితే ఇంచుమించు 3-4 జిల్లాల్లో అది విస్తరించి ఉంటుంది. కనుక అటువంటి నేపథ్యంలో పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీని ఒక జిల్లా చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, లేకపోతే పరిపాలనా సౌలభ్యం కావచ్చు, బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ ఒక జిల్లాగా ఉండాలి అని చెప్పి భావించినటువంటి మాట వాస్తవం, విశ్వసించినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీకి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టడం అనేది నేను వారి బిడ్డగా నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నటువంటి విషయం, వారి పేరు పెట్టడం అన్నది. ఎందుకంటే ఇది ఎప్పటి నుండో కూడా అందరూ ఆకాంక్షించినటువంటి విషయమే. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మనసులో ఉన్నటువంటి ఆందోళన ఏమిటంటే, మీరు జిల్లాలైతే మీరు తయారు చేశారు, వాటిని చిన్న జిల్లాలుగా మీరు చేయటం అనేది జరిగింది. కానీ వాటికి కావాల్సినటువంటి వనరులు, ఎందుకంటే అక్కడ కలెక్టర్స్ ఆఫీస్ కావచ్చు, పరిపాలనకు సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ కావచ్చు, వాటన్నిటినీ కూడా నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇవాళ ఆర్థికంగా ఎటువంటి వెసులుబాటు లేనటువంటి నేపథ్యంలో ఇటువంటి పెద్ద భారాన్ని ఏ విధంగా మీరు సవ్యంగా భారాన్ని మోస్తూ మీరు సవ్యంగా పరిపాలన ఇవ్వగలరు అనేటువంటి ప్రశ్న ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి నేపథ్యం. అంటే విజయవాడకు ఎన్టీఆర్ గారి పేరు, ఆ జిల్లాకు ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం అనేది మీరు సంతోషిస్తున్నారని చెప్పారు. ఇన్నేళ్లలో చంద్రబాబు నాయుడు గారికి రాని ఆలోచన జగన్ గారికి వచ్చిందని భావిస్తున్నారా? ఎవరికి వచ్చినా కూడా ఆహ్వానించదగిందే కదండి. నేనైతే విజయవాడ జిల్లాకి నాన్నగారి పేరు పెట్టడం అనేది నేనైతే వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను. రైట్, కుటుంబంలో ఎవరు ఇంతవరకు దీనిపైన స్పందించలేదు, మీరైతే స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం, అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన కుటుంబం. ఆ కుటుంబం నుంచి పెద్దగా స్పందన ఏది కనిపించలేదు ఈ విషయంలో. రామారావు గారికి కేవలం 11 మంది బిడ్డలు కాదండి ఉన్నది. రామారావు గారికి ఉన్నది 5 కోట్ల మంది బిడ్డలు ఉన్నారు అని చెప్పి నేను భావిస్తాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎస్, పాలనా వికేంద్రీకరణ నుంచి 3 రాజధానుల వరకు తమ స్టాండ్ ఇదే అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరు ప్రభుత్వ తీరును ఎలా చూస్తారు? ఈ 3 రాజధానుల వరకు తీసుకెళ్దాం, పాలనా వికేంద్రీకరణ నుంచి. అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు కూడా అనేక వేదికల నుండి కూడా వారు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులకి న్యాయం జరగాలనేటువంటి విషయం మీద కూడా పదే పదే వారు గళం విప్పినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. కనుక అమరావతి రాజధానిగా ఉంటుంది అనేటువంటి భావనతోటే కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు 2500 కోట్లు
రాష్ట్రానికి అందించినటువంటి నేపథ్యం. మొన్న ఈ మధ్యన కూడా అమరావతికి మరి అమరావతి అభివృద్ధికి వనరులు ఇచ్చినటువంటి విషయం కూడా ప్రజలందరికీ సుస్పష్టంగా తెలుసు. మరి ఇవాళ అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పి బాహ్య వలయ రోడ్డు ORR ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. భూసేకరణ అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, వారు భూసేకరణ అనేది ఇప్పటి వరకు చేయలేదు. అదేవిధంగా అనంతపురం నుండి రాయలసీమని అమరావతికి చేరువ చేయాలి అనేటువంటి భావనతోటే అమరావతి నుండి అనంతపురం నుండి అమరావతికి మరి 4 లేన్ రోడ్ ఏదైతే ఉందో దానికి 29,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవన్నీ కూడా అమరావతి రాజధానిగా ఉంటుందన్న ఆలోచనతోటే అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలని రాష్ట్ర బీజేపీ అంటుంది. రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అధికారమని కేంద్రం అఫిడవిట్ ఇస్తుంది హైకోర్టుకి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సాధారణంగా కాన్స్టిట్యూషనల్లీ ఏమిటంటే రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రెరాగటివ్. కానీ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అమరావతిని ఎంచుకుని అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుండి భూసేకరణ చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా 34,000 ఎకరాలని వారు ఏదో ఒక వ్యక్తికో, ఒక నాయకుడికో, ఒక పార్టీకో, ఒక ప్రభుత్వానికో ఇస్తున్నాం అన్నట్టు కాకుండా ఇక్కడ మాకు రాజధాని ఉంటుంది అనేటువంటి ఆశతోటి వారు సంతోషంగా అప్పట్లో భూముల్ని వారు ప్రభుత్వానికి ఇచ్చారు. అదేవిధంగా అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని స్వాగతిస్తూ 34,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలంటే 50,000 వరకు కూడా సేకరించాలని చెప్పి స్వయంగా వారు చిటికలు వేసి చెప్పినటువంటి నేపథ్యం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అనేటువంటి నమ్మకంతో 2,500 కోట్ల రూపాయలని అంటే గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడంతో సహా వారు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వారు వనరులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాహ్య వలయ రోడ్ ఏదైతే ఉందో ORR ఔటర్ రింగ్ రోడ్డు దానికి కావలసినటువంటి 20,000 కోట్ల రూపాయలు కూడా నితిన్ గడ్కరీ గారు రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇస్తున్నాను అని చెప్పి వారు అనౌన్స్ చేశారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇరువురు కూడా భూసేకరణ చేయకుండా నేటి వరకు కూడా దాన్ని డిలే చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా రాయలసీమ చాలా దూరంగా ఉంటుంది రాయలసీమ రాజధానికి అని భావించినటువంటి సందర్భంలో మరి రాయలసీమని రాజధానికి చేరువ చేయాలి అని చెప్పి అనంతపురం నుండి మరి అమరావతి వరకు కూడా 29,000 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, వనరులు కూడా కేటాయించింది. వాటిని సద్వినియోగం చేసుకుని మరి భూసేకరణ చేసి రోడ్డు వేసుకోకుండా ఇప్పటి వరకు జాప్యం చేయటం అనేది ఈ రెండు ప్రభుత్వాలు కూడా జవాబు ప్రజలకు ఇవ్వాలి, అక్కడున్నటువంటి రైతులకు ఇవ్వాలి. కనుక మా పార్టీ వైపు నుండి మేము ఖచ్చితంగా అమరావతిలో రాజధాని ఉండాలి అనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నాం. అమరావతి రైతులు ఢిల్లీ టూర్ చేపట్టారు. కేంద్రం ఏర్పాటు చేయాల్సినటువంటి సంస్థలు ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు అమరావతిలో, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే అమరావతి డెవలప్మెంట్ విషయంలో టీడీపీ కానీ ఆ తర్వాత వైసీపీ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సినవి చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత ఏవైతే ఉందో దాన్ని నిర్వర్తించలేదు అని చెప్పి సుస్పష్టంగా నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు నెలకొల్పాలంటే అక్కడ కావాల్సినటువంటి రోడ్ల సదుపాయం కావచ్చు, డ్రైనేజ్ సదుపాయం కావచ్చు, పవర్ కావచ్చు, అవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఎయిమ్స్ ఇక్కడ మంగళగిరిలో స్థాపించబడింది. ఎందుకు జాప్యం జరిగింది? ఎయిమ్స్ కావాల్సినటువంటి డబ్బులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ వైర్స్ ఏవైతే ఉందో వాటిని తప్పించడం కావచ్చు, దానికి రోడ్ వేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని తొలగించడం కావచ్చు, వీటన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసినటువంటి నేపథ్యంలోనే ఎయిమ్స్ యొక్క నిర్మాణం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణంలో జాప్యం జరిగిందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ సంస్థలు అన్నీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సమకూర్చడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవాళ ఆల్రెడీ ఒక సంస్థ తన నిర్మాణాన్ని కూడా ఆల్రెడీ మొదలుపెట్టింది, చేపట్టింది కూడా. రాబోయేటువంటి కాలంలో రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా అమరావతికి వస్తాయి.
ఏపీలో బీజేపీ మత రాజకీయాల అంశం ప్రాతిపదికగానే ముందుకెళ్తుందా? ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం కానీ, గుంటూరులో జిన్నా టవర్ అంశం కానీ, శ్రీశైలంలో అన్య మతస్థులు వ్యాపారం చేసుకోవడం కానీ, ఇలాంటి అంశాలన్నీ వివాదాస్పదం చేయటం ద్వారా మత రాజకీయాలనే ప్రోత్సహించబోతోంది బీజేపీ అనే విమర్శలున్నాయి. ఏం సమాధానం చెప్తారు మేడం? మరి కూల్చినటువంటి గుళ్ళ గురించి మాట్లాడుకోవాలి కదా. మరి అటువంటి నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 50 గుళ్ళు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే కూలగొట్టారు. అదేవిధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో, గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, మరి రామతీర్థంలో ఉన్నటువంటి శిరచ్ఛేదం ఏ విధంగా జరిగిందో మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఏదో ఒక మతాన్ని ఒక వర్గాన్ని అపీజ్ చేస్తూ ముందుకు వెళ్సేటువంటి, అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చేయదండి. అయితే ఖచ్చితంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అండ్ విశ్వాసం కూడా, నమ్మకం కూడా. సబ్ అనే పదంలో అందరూ కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నదే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం కూడా. ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. అయితే డెఫినెట్గా ఎక్కడైతే ఈ రకంగా ఇప్పుడు టిప్పు సుల్తాను బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డాడు అని చెప్పి భావించినా, రెండవ వైపున ఏ విధంగా హిందువులు ఊచకోత జరిగిందో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఇటువంటి విషయాల్ని ఎక్స్పోజ్ చేస్తూ ముందుకు వెళ్తుంది, కానీ అపీజ్మెంట్ పాలిటిక్స్ మాత్రం భారతీయ జనతా పార్టీ చేయదు. మీ పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదేవిధంగా మీ తండ్రి గారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కూడా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. సో ఈ సమయంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో? 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించబడిందండి. 1982లో రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నేను చెప్పగలను. రాబోయేటువంటి కాలంలో ప్రజల యొక్క మన్నలను చూరగొంటూ బలోపేతం అయ్యే దిశగా ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పనిచేస్తున్నాడు. ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాలి అనేటువంటి భావన ప్రతి ఒక్క కార్యకర్త మనసులో కూడా ఉన్నటువంటి విషయం. కనుక మేము భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీదే మా యొక్క ఆలోచన దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, మరి ఆ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది మీరు ఆ పార్టీ నాయకుడిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అనేది. గతంలో ఎప్పుడూ చూడనటువంటి సంక్షోభాన్ని ఈరోజు టీడీపీ ఎదుర్కొంటోంది అని అంటున్నారు. వాస్తవమేనా? పోనీ అదైనా ఏ సంక్షోభం అండి? ఇప్పుడు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలకి పార్టీ పడిపోవడం కానీ, బలంగా లేకపోవడం కానీ, ఎక్కడో ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనటంలో కొంత ఎక్కడో తడబడుతుందనేమో అనేటువంటి భావన నాకైతే కలుగుతున్నటువంటి భావన. అయితే నేను ఇందాకన్నట్లుగా ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఆ పార్టీ బలంగా ఉన్నదా లేదా, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని వారే స్పష్టంగా చెప్పగలరు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబును ఉద్దేశించి వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలను మీరు వినుంటారు, చూసుంటారు. అసెంబ్లీ నడుస్తున్నటువంటి తీరుపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. అంటే శాసనసభలు, పార్లమెంట్ అనేవి చాలా గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఉంటాయి వాటికి. అండ్ దే ఆర్ ది హైయెస్ట్ హౌస్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఆ హౌస్ ఆఫ్ డెమోక్రసీ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ, అది మనం ఉచ్చరించలేనటువంటి భాషలో ఇవాళ కొనసాగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నట్లయితే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పట్లో నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా వారి వ్యక్తిగత జీవితాన్ని వారు పబ్లిక్లోకి ఈడ్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఏమీ కూడా తక్కువ కాదు, ఇంకా 2 ఆకులు ఎక్కువే చదివారని చెప్పి భావించాలి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతూ ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దిశగా చర్చలు జరగవలసినటువంటి శాసనసభలో ఇవాళ ఈ రకమైనటువంటి చర్చలు జరగటం, ఈ రకమైనటువంటి దూషణలు జరగటం అనేది ఎవరు కూడా స్వాగతించరు. ఇది చాలా 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 బాధాకరమైనటువంటి పరిస్థితి. రైట్. జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది అనే చర్చ పార్టీలో కార్యకర్తల్లో, ప్రధానంగా అభిమానుల్లో ఒక చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? they have a right to their
థాట్స్ అండి. వారు ఎవరైనా భావించవచ్చు వీరు వస్తే ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటి భావన ఖచ్చితంగా వారిలో ఉండవచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ టు విత్, దేర్ ఎంటైటిల్ టు ఇట్. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే ఏం సమాధానం చెప్తారు అప్పుడు? నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నానండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. టీడీపీ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతోంది? టీడీపీని నడిపించేది లోకేష్ అని అంటున్నారు. అంటే భవిష్యత్తులో ఒక బీజేపీ నేతగా కాకుండా మీరు ఒక పెద్దమ్మగా లోకేష్లోని నాయకత్వ సామర్థ్యాన్ని ఏ రకంగా చూస్తారు? పెద్దమ్మగా అడుగుతున్నారు కాబట్టి లోకేష్ తల్లికి అక్కగా నా ఆశీర్వాదాలు ఎప్పుడు అతనితో ఖచ్చితంగా ఉంటాయి. అండ్ హీ కెన్ టేక్ హిజ్ ఓన్ పాత్. ఎస్. చివరిగా ఓ ప్రశ్న మేడం, మీకు మీ భర్త అలాగే మీ అబ్బాయి హితేష్ చెంచురామ్ ఇద్దరు కూడా వైసీపీలోనే ఉన్నారా? లేదండి, వారు చాలా స్పష్టంగా చెప్పారు. మా అబ్బాయికి రావాల్సినటువంటి పౌరసత్వం ఏదైతే ఉందో, అంటే బై బర్త్ హీజ్ అ యుఎస్ సిటిజన్. అతను ఆ యుఎస్ సిటిజన్షిప్ వదులుకునేటువంటి సందర్భంలో జరగవలసినటువంటి ప్రొసీజర్ ఏమైతే ఉందో అది జాప్యం జరిగినటువంటి నేపథ్యంలోనే పర్చూరు నుండి ఖచ్చితంగా మీరు నిలబడాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నిలబడటం జరిగింది. ఎప్పుడైతే వారు వారి తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే కుటుంబంలో ఎవరో ఒక్కరు రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి విషయం మీద వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెండు వేర్వేరు పార్టీల్లో ఇద్దరం ఉండటం అనేది ఇది సమంజసం కాదు అనేటువంటి భావనతోటి వారు వైఎస్ఆర్సీపీకి వారు దూరంగా జరగడం కూడా జరిగింది. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. దే ఆర్ నో మోర్ ఇన్ వైఎస్ఆర్సీపీ. అంటే హితేష్ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారా? టైం ఉంది కదండి. ఆ నిర్ణయం ఆయన తీసుకోవాల్సింది, మేము తీసుకోవాల్సింది కాదు. ఎప్పుడు కూడా మా బిడ్డలకి సంబంధించినంత వరకు కూడా వారి భవిష్యత్తుకి సంబంధించినటువంటి నిర్ణయాలు వారే తీసుకోవాలనేటువంటి స్వేచ్ఛ ఎప్పుడు వారికి ఇవ్వటం అనేది జరిగింది. కనుకనే అతను అప్పట్లో రాజకీయాల్లోకి రావాలి అని భావించినప్పుడు మేము దాన్ని గౌరవించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు, ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి అతను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వీ విల్ ఎన్కరేజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే బీజేపీలోకి వస్తారా, లేకపోతే గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నించారు కాబట్టి వైసీపీలోకి వెళ్తారా? నేను ఇందాక చెప్పాను కదండి, వి ఆల్వేస్ వారి నిర్ణయాన్ని, వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు మేము గౌరవిస్తాము. మంచి చెడు ఇప్పుడు ఒక నిర్ణయం చేసేటువంటి సమయంలో నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే ఇది బాగుంటుంది, ఇది బాగుండదు అని చెప్పడం వరకే తల్లిదండ్రులుగా మా బాధ్యత. మేము అది ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయం వారు తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం, ఈ వారం క్వశ్చన్ అవర్లో పాల్గొన్నందుకు. అందరికీ ధన్యవాదాలు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు.